న్యూగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే తొండని చూసి మా అమ్మ ఈరోజు చెప్పిన నిజాలనైతే నేనైతే నిజ జీవితంలో అయితే నిజమే ఇలా జరుగుతున్నాయని చెప్పి నేనైతే అబ్జర్వేషన్ అయితే చేశానన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే మేమైతే దూద్ తీయడానికి అయితే మేమైతే పొలంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా విషయం ఏంటంటే, మేము దూద్ తీయడానికి ఎక్కడికి వెళ్తున్నామంటే మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత ఏమో మా నాన్నకి ఇచ్చాడు అనమాట. ఆ పొలం మీరు చూసేద్దరు ఎలా ఉంది ఏంటి అన్నది. అక్కడైతే మేమైతే దూద్ తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా టైం వచ్చేసి 7 అయితే అయ్యిందండి మార్నింగ్. పెట్టలు అయితే చాలా స్వీట్గా అయితే అరుస్తున్నాయి. ఇంకా ప్లేసెస్ అయితే ఇవన్నమాట మా పొలానికి వెళ్ళే దారిలో. గతంలో మన వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే ఊట కాలువ అనేది వస్తుంది. ఈ ఊట కాలువ గురించి కూడా మీకు చెప్పాను. ఊట కాలువ నీళ్ళు అయితే చల్లగా ఉంటాయి. ఈ ఊట కాలువ వాటర్ అయితే భూమి కింద నుంచి వస్తాయండి, ఏ కాలువల నుంచి అయితే రావన్నమాట. ఈ కాలువ దాటిన తర్వాత అయితే మన పొలం వస్తుంది. ఈ పొలంలోనైతే జామైలాంటి ప్రతి అనేది నాటాము. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసండి. మా అమ్మగారు ఏం చేశారన్నది. ఇది వరకు అయితే మా అమ్మగారు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి అని పూజించేవాళ్ళు. ఇప్పటికీ కూడా పూజిస్తున్నారు చాలా మంది. కాకపోతే మా అమ్మగారు అందరూ క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి మా అమ్మగారు కూడా క్రిస్టియన్స్లోకి అయితే వచ్చేసారనమాట. ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, కానీ అందరి దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే. కాకపోతే మనమే డిఫరెంట్ గా పూజిస్తున్నామని నేను అనుకుంటాను. ప్రతి వచ్చేసి ప్లాటినం అండి. అలానే జామైల్ వచ్చేసి 3.16 అంట. ఇదైతే స్పీడ్ మొక్క అండి. జామైలు స్పీడ్ మొక్క చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఈ మొక్క అయితే మనకి 3 months అయితే అవుతుందండి నాటి. చాలా ఫాస్ట్ గా అనేది వస్తుందన్నమాట. దూది కూడా చాలా బాగుందండి. ప్లాటినం దూది కూడా చాలా బరువు ఉన్నదన్నమాట. ఇంకా దూది అయితే ఇలా తీస్తుంటే మీకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది కదండి. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇక్కడైతే ఈ మొక్కనైతే చూస్తున్నారు కదండి. ఈ మొక్క అయితే ఒక పసర మందు లెక్క అయితే మాకు ఏదన్నా దెబ్బలు కానీ తగిలితే, అంటే పడినా కానీ ఇంకా కత్తి తెగినా కానీ ఇదైతే నలిపేసి గాయానికైతే అంటిస్తే అదైతే మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కడన్నా దొరికితే. ఇంకా మన పొలం వచ్చేసి తొర్రె అనమాట. తెలుసా మీకు? గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే హైట్ మీద ఇట్లా ఉంటది అనమాట. ఇంకా దూది తీస్తుంటే రాళ్ళు అయితే చాలా గుచ్చుకుంటూ పోతున్నాయండి. ఇదైతే గుల్లరాయి అనమాట. భూమి కూడా అట్లానే ఉంటది. మా ముత్తాత గారు అయితే పండించిన తర్వాత మా తాతగారికి అయితే వచ్చిందండి. మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారి నుంచి మేము తీసుకుంటాం అనమాట. ఇట్లాంటి భూమిలోనైతే సాధారణంగా ఎట్లాంటి పంటలు అనేవి పండవన్నమాట. దూది అయితే అస్సలు రాదండి. మీకైతే ఫైనల్గా ఈ చేను చూస్తుంటే మీకైతే అర్థమవుతుంది కదా. జామాయిలో ఆండు జీడి మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. ఈ భూమినైతే గుల్లరాళ్ళ భూమి అని చెప్పేసి అంటారు. దీంట్లో ఎక్కువ రాళ్ళే ఉంటాయండి సాధారణంగా. ఇంకా చెప్పాలి అంటే గనక ఇట్లాంటి భూములు కూడా లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పాలైతే అవుతున్నారు అనమాట. మాకైతే ఉన్న భూమితో అయితే మేమైతే ఏదో ఒక చిన్న పంట అనేది మేమైతే యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే దూది అనేది చాలా సింపుల్ గా తీస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందని మీతో చెప్పాను కదా. నోవే అండి. దూది అనేది వంగొని తీస్తామండి, లేదంటే నించొని తీస్తాము. మినిమం మేమైతే మార్నింగ్ ఒక 8 hours అన్నా ఖచ్చితంగా మేమైతే నించొని మేమైతే ఎట్లా అయితే పనులు చేస్తామో. ఇక్కడైతే చూస్తున్నారా, ఇవైతే పువ్వులు. ఈ పువ్వులు చివరనైతే చూసారా, ఇవి ఒక సూదులు లెక్క ఉన్నాయి. అవైతే గుచ్చుకుంటాయి. ఇంకంతే. గిన్నెలు కూడా మేమైతే కడుక్కోలేమండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అంతా విపరీతమైన పూట్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. వేళ్ళు మొత్తం కూడా. ఇట్లా అయితే మేము చాలా ఇబ్బంది పడతామండి దూది తీసేటప్పుడు. అలానే మార్నింగ్ లేసేటప్పుడు కూడా మొత్తం బాడీ పెయిన్స్ అనేవి చేసేస్తాయి అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా మేము నించొని లేదా వంగొని మేమైతే ఎట్లా పనులు అనేవి చెయ్యాలన్నమాట. సో కూలి పైన అయినా అంతే, ఇంట్లో పైన అయినా అంతే అనమాట.
చాలా కష్టపడతాం అన్నమాట. వ్యవసాయం అంటే ఈజీ కాదండి. చాలా కష్టంతో కూడిన పని. ఇంకా జీవితం అంటేనే ఎంతో కొంత కష్టపడాలి. ఎంతో కొంత కష్టపడి మనం సంపాదించగలిగి, ఉన్న దాంతోనే మనం అయితే సర్దుకుంటూ బతుకుతూ, ఉన్న దాంతోనే మనం బ్రతకగలిగితేనే జీవితం అన్నమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడైతే ఈ పురుగులనైతే చూస్తున్నారా? ఈ పురుగులైతే దూదిలో అయితే ఉంటాయన్నమాట ఎక్కువగా. ఇవి దూదిలో ఏం చేస్తాయంటే పత్తి విత్తనాలు ఉంటాయి గదండీ! దూది పువ్వులోనైతే విత్తనం అనేది తయారవుతదనమాట. ఆ విత్తనాన్ని మొత్తం ఇది పీల్చేస్తదనమాట. విత్తనంలో ఉన్న లోపల పిప్పిలా ఉంటది. అది మొత్తం పీల్చేస్తదనమాట. అలా పీల్చేస్తే గనక మనకైతే దూదనేది, బరువనేది పూర్తిగా తగ్గిపోతదండి. అందువల్ల చాలా వరకైతే పురుగుల మందులయన్నీ కొట్టి ఈ పురుగులనైతే చంపేస్తా ఉంటారు. మనకి దూది బరువుననేది తగ్గిస్తది గనక. అలానే చిన్న రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. అలానే జామయిలతో పాటు ప్రతితో పాటైతే మేమైతే అక్కడక్కడ బొబ్బర్లనేవి నాటామనమాట. ఈ బొబ్బర్లనేవి అమ్మడానికైతే కాదండి. ఓన్లీ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడైతే కాల్చుకొని తినడానికి గానీ, వండుకొనైతే తినడానికైతే మేమైతే బొబ్బర్లనేది నాటామనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఎండుకాయలనైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనాలకైతే ఉంచేసుకుంటాము. అలానే కూర కూడా వండుకోవచ్చండి బొబ్బర్లతో. బొబ్బర్లయితే ఎక్కువగా పెయిన్ అనేది పట్టేసిందనమాట అక్కడక్కడ. కొంచెం ఈ పెయిన్ అనేది తీసేసి మేమైతే మిగతా కాయలననేవి మేమైతే చక్కగా వండుకొని తింటాము. అలానే ఇంకా ఎక్కువగా అనిపిస్తే గనక అలానే చుట్టుపక్కల వారికి కూడా షేర్ చేస్తామండి బొబ్బరికాయలనేవి. ఇంకా చూస్తానే మనకైతే టైమైతే 12 అయితే అయిపోయిందనమాట. ఇంకా 12 అయిపోయింది కదా! ఇంకా అన్నాలైతే తినేద్దామని చెప్పేసి మేమైతే బయలుదేరామనమాట. ఇంకా ఇక్కడి వరకైతే మేమైతే పనైతే చేయగలిగాము. ఇంకా కొంతవరకైతే ఉందనమాట. ఇది ఈ రోజుతో అయితే అయ్యే పని కాదు. కొంతవరకు ఇంకా చెయ్యాలి పని. ఇంకా మేమైతే ఇంట్లో మనమైతే ఎట్లా భోజనం చేస్తామో ఇంకా అట్లా అయితే తెచ్చేసుకున్నాము. పొలంలోనైతే భోజనం చేస్తే చాలా బావుంటదనమాట. చాలా అంటే చాలా ఒకసారి మీరు ట్రై చేయండి. పొలంలో కూర్చొని చల్లటి వాతావరణంలోనైతే చక్కగా ఇలా కూర్చొని చక్కగా అన్నం అనేది తింటే చాలా బావుంటదనమాట. మా కర్రీ వచ్చేసి ఈరోజు గుడ్డు అండ్ చికెన్ అనమాట. చికెన్ అయితే నైటు ఫ్రై చేసుకున్నాము. అలానే గుడ్డు అయితే మార్నింగ్ అయితే వండుకున్నామనమాట. ఇంకా పొలానికెళ్ళడానికి లేట్ అయిపోతది అని అనుకుంటే నైటే వండేసుకుంటాము. ఇంకా ఈరోజైతే కర్రీస్ అయితే ఇవన్నమాట. ఇవే తెచ్చుకున్నాము. ఇంకా భోజనం అయిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారా? ఈ పువ్వులైతే చాలా డిఫరెంట్ ఉన్నాయి కదండీ! ఇవైతే మనం పొలంలో చూస్తే ఇంటికి తీసుకెళ్ళి నాటబుద్ధి అవ్వదు గానీ, అదే అమ్మేటోళ్ళ దగ్గరైతే కనిపిస్తే ఖచ్చితంగా కొనేయిస్తాము. కొనేసి ఇంట్లో తెచ్చుకొని నాటేస్తామనమాట. ఇవైతే చాలా బావున్నాయన్నమాట మొక్కలు. అలానే ఇంకో వెరైటీ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ మొక్కను చూసారా? మీకైతే ఎక్కడన్నా చూసాను అని అనిపిచ్చిందా చూడండి. నాకైతే అనిపిచ్చిందండి. నాకైతే ఇదైతే తులసి మొక్కలా అనిపిచ్చిందనమాట. అలానే ఇక్కడ చూస్తున్నారా? ఈ మొక్కనైతే చూస్తే మీకైతే దాని కాయలు చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. ఈ కాయలొచ్చేసి మన బీరకాయల లెక్క అనిపించినియండి. అడవిలో కొన్ని కొన్ని పిచ్చి మొక్కలు కూడా మనకైతే యూజ్ అయ్యే మొక్కల్లాగే అనిపిస్తాయన్నమాట. మేమైతే చిన్నప్పుడు ఈ కాయలతోనైతే చక్కగా ఆడుకునేవాళ్ళమండి. గురుగులాట ఆడుకునేటప్పుడైతే బీరకాయలని చెప్పేసి ఆడుకునేటోళ్ళమంట ఈ కాయలతో. బావున్నాయి కదండీ! నిజంగా బీరకాయల లెక్కే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్‌గా అయితే దూది తీయడానికైతే మళ్ళీ మొదలుపెట్టామనమాట. ఇంకా కొన్ని పత్తికాయలైతే ఇలా మొక్కకైతే ఉన్నాయి కదండీ! ఈ పత్తికాయలైతే సెకండ్ టైమ్ మళ్ళీ తీస్తామనమాట. ఈ పత్తికాయలు ఎండనేది ఎక్కువగా తగిలితేనే అది ఒక మాదిరిగా పెద్ద కాయ అనిపించినప్పుడే ఇదైతే దూదనేది పగులుతదనమాట. అప్పుడు పువ్వు లెక్క అయితే తయారవుతది. ఇంకా కాయలైతే కొన్నున్నాయి కదండీ! అవైతే నెక్స్ట్ అయితే ఏస్తామనమాట. ఇంకా మా పొలం పక్కనైతే ఈళ్ళైతే ఇట్లా జామాయిలు నాటారు. ఇక్కడైతే ఇక్కడ నుంచి చూస్తే మా విలేజ్ కూడా కనిపిస్తదండి. అంత బ్యూటిఫుల్ ఉంటదనమాట. ఇది ఒక కొండ లెక్క ఉంటది. ఆకాశాలైతే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ చూస్తుంటే. ఇంకా ఈ కాయలు చూసారా? ఈ కాయలైతే మనం నాటక్కర్లేదండి. ఈ కాయల్ని బుడమకాయలని చెప్పేసి అంటాము. మీరేమంటారో మీరు నాకు చెప్పాలనమాట. ఈ కాయలనైతే ఎండు చేపల్లో గానీ, అలానే పచ్చి చేపల్లో గానీ, చికెన్‌లో గానీ
పచ్చి రొయ్యల్లో కానీ వండుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ కాయలు ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా వండే ప్రయత్నం చేయండి. కర్రీ వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సేమ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే దోసకాయల లెక్క ఉంటాయన్నమాట. ఇవి అక్కడక్కడ చేదు బుడమకాయలు అనేవి వస్తాయి. ఇంకా అట్లాంటి వాటిని అయితే తినలేము కానీ ఇవైతే తినొచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే చూస్తున్నారా, ఇక్కడైతే ఒక తొండ ఆల్రెడీ మనం తొండ గురించి అయితే డిస్కషన్ చేసాము. ఇదైతే ఈరోజు మా అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటే మా అమ్మగారు అయితే ఇంకా ఈ తొండతో అయితే సామెతలు చెప్పుకుంటా నిన్న ఎలా జరిగింది, ఈ రోజు ఎలా జరిగింది, ఇవి మా కష్టాలు, ఇవి మా సంతోషాలు అని చెప్పేసి తనతో సామెతలు అయితే చెప్తున్నారనమాట. ఇలా చెప్పడం వల్ల నీకేమొస్తుంది అని చెప్పేసి నేను అడిగా. ఇలా చెప్పడం వల్ల అయితే చాలా వరకు అయితే బాధ అనేది పోతుందమ్మా. ఇంకా బాధ ఉన్న వాళ్ళకైతే బాధ పోతుందంట. సంతోషం ఉన్న వాళ్ళకైతే సంతోషం అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా తొండలైతే మన సిచ్యువేషన్ అయితే చక్కగా అర్థం చేసుకుంటాయమ్మా అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా నాకేమనిపించిందంటే బాధ వచ్చినప్పుడైతే ఎవరు కూడా షేర్ చేసుకోవడానికి కానీ వినడానికి కానీ ఇష్టపడరండి. ఇలా మూగజీవులతో కానీ ఇట్లా తొండలతో కానీ మన సిచ్యువేషన్ అయితే చెప్పగలిగితే గనక మనకైతే బాధ అనేది పోయిద్దంట. నాకైతే ఖచ్చితంగా అయితే అర్థమైంది. అందుకే అనుకుంటా దేవుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మ్యారేజెస్ అని, ఫ్రెండ్స్ అని, రిలేషన్స్ అని కబుర్లు చెప్పడం, బాధలు సంతోషాలు ఒకరికి ఒకరుకి చాలా అవసరం అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా అనిపించిందండి. ఒకసారి మీరు గమనించారా, సిటీస్లో అయితే చాలామంది కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే గనక వైఫ్ అండ్ హస్బెండ్స్ షేరింగ్ లేకే వాళ్ళైతే చనిపోవడం అయితే జరుగుతుందనమాట. వాళ్ళ సిచ్యువేషన్‌ని ఎవరికీ చెప్పుకోలేరు. అలా అని ఎవరితో బాధను పంచుకోలేరు. ఆ బాధను తట్టుకోలేక వాళ్ళైతే చేసే ప్రయత్నం ఇదే అనమాట. సో, అదైతే కరెక్ట్ కాదు. మనకంటూ ఒక మన బాధను పంచుకోవడానికైతే ఎవరో ఒకళ్ళు ఉండాలనమాట. మేమైతే ఇట్లా మూగజీవులతోనైతే చెప్పుకుంటాము. ఇంకా ఫైనల్‌గా మీరేం చేస్తారన్నది మీ ఇష్టం. ఇంకా సో, చెప్పాలంటే గనక ఎవరి జీవితం వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. ఎవరి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఎవరి జీవితాన్ని వాళ్ళే సర్దుకోగలుగుతారనమాట. సో, ఇంకా ఇట్లాంటి కబుర్లు చెప్పుకుంటా ఇంకా మనకైతే వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసిందనమాట. సో, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.